నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రులకి శుభాశీస్సులు. చాలా రోజులు గ్యాప్ అనంతరం మాకు ఈ యొక్క వివాహాలు, ప్రవేశాలు వీటిని అనుసరించి కొంత జాప్యం అనేది జరిగింది. ఇక ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మీకు ఉపయోగపడే విధంగా వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క మేషరాశి వారికి వస్తున్నటువంటి మే నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మీతో ఈరోజు చర్చిస్తున్నాను. మన ఛానల్ ఎప్పుడు కూడా మీరు అన్ని వీడియోలను కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రలోభ పెట్టే విధంగా ఏది చెప్పటం అనేది జరగదు. ఉన్నటువంటి వాస్తవాన్ని మాత్రమే పుస్తక ఆధారంతో మీకు అందించటం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనం ఈ యొక్క మే నెలలో ఈ మేషరాశి వారికి కొంచెం ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా అప్పులనేవి, రుణాలనేవి చేయవలసి రావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా కొన్ని వస్తువులు మీకు ఇబ్బంది పెట్టే విధంగా, రిపేర్ వచ్చే విధంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే భార్య భర్తల మధ్యన ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సరైనటువంటి అవగాహన ఉండటం ఎంతో ఉత్తమం. అలాగే ఒకరి మాటకు వేరొకరు చక్కగా గౌరవిస్తూ, ఇరువురు కూడా ఏదైనా విషయాన్ని చర్చించుకునే తరువాతే మీరు దంపతులు ఒక నిర్ణయం అనేది తీసుకోవటం ఈ యొక్క మే నెలలో ఎంతో ముఖ్యం. అంచేత మీరేంటంటే చక్కగా ఒకే తాటిపై ప్రయాణం చేయటం అనేది ఉత్తమం. అలాగే ఎంత సమస్యలు మీ మధ్యన వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే అవి తగ్గిపోయి చక్కగా మళ్ళీ మీ యొక్క జీవితం అనేది సాగుతూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మేషరాశి వాళ్ళు సోదరులతో, అన్నదమ్ములతో చక్కగా ఒక స్నేహ వాతావరణంతో ఉండటం ఎంతో ముఖ్యం అన్నమాట. లేకపోతే చిన్న చిన్న విరోధాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఇందులో ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ మే నెలలో. మేషరాశి వారికి ఎటువంటి సందేహం లేదు. అయితే ఏదైనా అనుకున్నటువంటి పనులు అంత త్వరగా అనేవి పూర్తి చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. పనుల్లో జాప్యం అనేది కాస్త ఏర్పడుతుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ముందుగానే ప్రణాళికబద్ధంగా ఆ యొక్క పనుల్ని మీరు ముందుగానే చూసుకొని అది చక్కగా మీరు నెరవేర్చుకోవటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే ఏదైనా కొన్ని పరిణామాలు అనేవి హఠాత్తుగా వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అయితే ఎటువంటి పరిణామాలు వచ్చినప్పటికీ కూడా మీరు అన్ని పరిణామాలకు కూడా సిద్ధంగానే ఉంటారు. మీకు ఇప్పుడే చెప్పాను, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములతో మాత్రం స్నేహపూర్వకమైనటువంటి చక్కని వాతావరణంలో ఉండటం అనేది ఎంతో ముఖ్యం ఈ యొక్క మే నెలలో. అలాగే కొంచెం ఎవరైనా వృత్తి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళకి కాస్త సామాన్యమైనటువంటి అనుకూలత అనేది ఉంది. అంచేత వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా మీరు ఏది ఎక్కువగా పెట్టి చేయటం అనేది కాకుండా చక్కగా ఈ మే నెలలో ఉన్నటువంటి దాన్ని అలా మీరు చేసుకుంటూ వెళితే చక్కగానే ఉంటుందన్నమాట. అయితే ఏదైనా కొంచెం పర్వత ప్రాంతాల్లో కానీ, శీతల ప్రాంతాలు కలిగించే ప్రాంతాల్లో మీరు
ప్రయాణం అనేది చేయవలసి రావాల్సి వచ్చునేమో. వాహన సౌఖ్యం అనేది ఈ మే నెలలో ఈ మేషరాశి వారికి ఉండే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా పీడకలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. అంచేత ఈ యొక్క మేషరాశి వారు ఆరోగ్య విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు స్వక్షేత్రం మూఢ త్రికోణంలో ఉన్నారు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మీరు ఎటువంటి సందేహం కూడా చెందవలసినటువంటి అవసరము లేదన్నమాట. మీకు ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి. ఇక ఇక్కడి నుంచి మీరు పెట్టినటువంటి కామెంట్స్కి వెంటనే సమాధానం అనేది చెప్పటం మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం నుంచి జరుగుతుంది. ఇంతవరకు మాకు ఈ యొక్క కార్యక్రమాల దృష్ట్యా మీతో మా యొక్క అభిప్రాయాల్ని పంచుకోవటం అనేది కాస్త జాప్యం అనేది జరుగుతూ వస్తుంది. ఇక ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్క విషయానికి కూడా చక్కగా సమాధానం అనేది చెప్పటం జరుగుతుంది. అలాగే మిత్రులు ఆ యొక్క రేవతి నక్షత్రం కోసం మనం మాట్లాడుకునేటప్పుడు కొంతమంది మిత్రులు నాకు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అనేవి పెట్టడం జరిగింది. చక్కగా వాటికి మీకు రేపు సాయంత్రానికల్లా అందరి యొక్క ఆ పెట్టినటువంటి కామెంట్స్ బాక్స్లో పెట్టినటువంటి అందరి సందేహాన్ని కూడా చక్కగా నివృత్తి చేయటం అనేది జరుగుతుంది. నమస్తే, మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే.